ప్రతాప్ ప్రతాప్ ఎవరమ్మా నువ్వు? ఎందుకొచ్చా? మీరెవరమ్మా? నేనెవర్నా? ఇంట్లో ఉంటే తెలియడం లేదు. అయినా నీకెందుకు ఆరాలన్నీ? నేను అబ్బా ఆయనకి ఇంట్లో కూడా రెస్ట్ ఉండదు కదూ. ఏమమ్మోయ్, ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలంటే స్టేషన్కి వెళ్ళు. అది కాదమ్మా, ఇంకేం చెప్పక్కర్లేదు. ఏ చందాబాబుతో అయి ఉంటుంది. వాసంతి, ఏమిటిది? ఆవిడ ఎవరనుకున్నావు? మా అమ్మగారు. క్షమించండి అత్తయ్య. లేమ్మా, నీ గురించి విన్నాను గాని పెళ్లికి ముందే ఇలా గడిపిస్తావు అనుకోలేదు. తప్పైంది అత్తయ్య, మీరని తెలియదు. పర్వాలేదులేమ్మా. పనిలో పని నన్ను కూడా పరిచయం చేయమ్మా, లేకపోతే మీ పరిస్థితి నాకు పట్టచ్చు. వీడు నా చిన్న కొడుకు భానుప్రసాద్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? అన్నయ్య మొహం చూస్తుంటే తెలుస్తుంది నాకు కాబోయే వదినని. అమ్మాయి కదా? అమ్మా, నువ్వు తమ్ముడు అవునంటేనే వాసంతి ఇంటి కోళ్ళు అవుతుంది. చూసా వదిన, ఈ సెలక్షన్ బోర్డు లో నేను కూడా మెంబర్నే. అమ్మాయికేంద్రా మహాలక్ష్మిలా ఉంటేను. అయితే ఇంకెందుకు ఆలస్యం? శుభస్య శీఘ్రం. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.